మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. డిజే టిల్లుతో యూత్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న సిద్ధు జొన్నలగడ్డ తన తదుపరి చిత్రం బ్యాడాస్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రవికాంత్ పేరేపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామా విషయంలో తాను చాలా భయంగా ఉన్నానని సిద్ధు వెల్లడించారు. సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. డిజే టిల్లుతో యూత్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుని విభిన్న పాత్రలో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయినప్పటికీ గత కొద్ది కాలంగా సిద్ధు జొన్నలగడ్డకు కలిసిరావడం లేదు. డిజే టిల్లు తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా మెప్పించలేకపోయాయి. ఇక ఈసారి ఎలాగైనా సిద్ధు హిట్ అందుకోవాలన్న కసితో బ్యాడాస్ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రవికాంత్ పేరేపు దర్శకత్వంలో తెరకెక్కుతుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సాయి సౌజన్య, నాగవంశీ నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ విడుదలై అంచనాలను పెంచింది. కానీ ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధు జొన్నలగడ్డ బ్యాడాస్ ఎలాంటి కాన్సెప్ట్తో రాబోతుందో వెల్లడించాడు. బ్యాడాస్ అనేది తండ్రి కొడుకుల భావోద్వేగాలో రాబోతున్న పెద్ద యాక్షన్ డ్రామా చిత్రం. ఈ సినిమా కోసం నేను ఎగ్జైటింగ్గా ఉన్నాను. అలాగే నాకు చాలా భయంగా కూడా ఉంది. చాలా ఆందోళనగా ఉన్నాను. అన్ని బౌండరీస్ చెరిపేసేది బ్యాడాస్. ఈ సినిమా విషయంలో రవికాంత్కు ఎగ్జైటింగ్ ఐడియాస్ వస్తున్నాయి. మీరు ఊహించని విధంగా ఉండబోతుంది. మరిన్ని అప్డేట్ల కోసం వేచి ఉండండి అని చెప్పుకొచ్చాడు. మొత్తం మీద బ్యాడాస్ కేవలం ఒక యాక్షన్ చిత్రం కాదని, తండ్రి కొడుకుల బంధాన్ని కూడా చూపిస్తుందని స్పష్టమవుతోంది. సిద్ధుకు ఉన్న భయం, ఆందోళన ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. విడుదల తర్వాత ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.